నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ 2025 ముఖ్యంగా చదువుకునే పిల్లలవ్వచ్చు, మరి ముఖ్యంగా ఉద్యోగాలు అంటే విదేశీయానంలో ఉద్యోగ అవకాశాల కోసం, అక్కడ విదేశాల్లో చదువు కోసం, కొంతమంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుటకు, లేదంటే అక్కడ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుదాం విదేశాల్లోనే అనుకునేవారు. అలాగే వ్యాపారాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా విదేశాల్లో పలుకుబడిని సంపాదించడం అనేది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. అక్కడ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా మనకి ఈ పిల్లలు మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే అదొక డ్రీమ్. అక్కడ మేమెళ్లి చదువుకొని, ఉద్యోగాలు సంపాదించుకొని, కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి యువత మరీ ఎక్కువగా ఉంది. మరి వాళ్ళు చాలామంది 2025లో మాకు ఆ యోగం కలుగుతుందా? అంటే ఈ ద్వాదశ రాసుల వారు చాలామంది యువత అవ్వచ్చు, తల్లిదండ్రులవ్వచ్చు, మా పిల్లలకి విదేశీయానం ఉందా? లేదంటే మాకక్కడ ఉద్యోగ అవకాశాలు ఏవైనా ఉన్నాయా? చదువు కెరియర్ ఎలా ఉండబోతుంది? ఇలా చాలా రకాలుగా ఆలోచించడం జరుగుతుంది. మనం ఈ ద్వాదశ రాశుల్లో మరీ ముఖ్యంగా 18 మే 2025 18 మే 2025 రాహువు మీనంలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడంతో మనకి అలాగే కేతువు కన్యా రాశిలోంచి సింహరాశిలోకి ప్రవేశం ఉంటుంది. దీనివల్ల మరి ముఖ్యంగా 3 రాశుల వారికనేది చాలా అదృష్టమైనటువంటి యోగం పట్టబోతుంది ఈ ద్వాదశ రాశులు. అంటే మరి మిగతా 9 రాసుల వారికి కూడా మరి అదృష్టం ఉండదా అంటే వాళ్ళు చేసుకునేటువంటి దాన ధర్మాలను బట్టి, వాళ్ళు చేసుకునేటువంటి పరిహారాలను బట్టి, వాళ్ళు చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ద్వారా కూడా చాలామంది విదేశీ యోగం కలిగే అవకాశాలు కలుగుతున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2025లో ఈ అదృష్ట యోగం అనేటువంటి రాసుల కోసం ముందుగా మనం తెలుసుకుందాం. తర్వాత మిగతా 9 రాసుల వారు కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. వాళ్ళు అనుకునేటువంటి అంచనాలన్నీ కూడా సాధించాలి. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావాలి. వీటన్నిటికీ కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తుంటాను. కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ 3 రాసులు అవి కుంభం మొదటిది, రెండవది కన్య, మూడవది వృషభ రాశి. ఈ 3 రాసుల వారికి కూడా చాలా అదృష్ట యోగం. ఇది ఒక్క విదేశీ యోగమే కాకుండా సిరి సంపదలుగా పెరిగే అవకాశం కూడా మనకి 2025లో చాలా అద్భుతంగా ఉంది. అలాగే కేతు దాన్ని బట్టి మనం చేసుకుంటే కేతు గ్రహం వల్ల సిరి సంపదలే కాకుండా ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌గా ఉండి మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా అన్యోన్యత అనేటువంటి జీవితం గడపడం. అలాగే హెల్త్ ఇష్యూస్ చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కొంచెం హెల్త్ అనేది బాగుండే అవకాశాలు కూడా మనకి కేతు ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి తెలియకుండా కొన్ని కొన్ని వ్యాధులు మనకి అంటే ఈ హా సడెన్‌గా అంటే పారాలిసిస్ స్ట్రోకులు రావడం గానీ, హార్ట్ అటాకులు రావడం గానీ, అలాగే మనకి అసలు అంత ఆరోగ్యం అంతా బావుంది. ఏదో సరదాగా టెస్ట్ చేయించుకుంటే అందులోని షుగర్ టెస్టులు రావడం. ఇలా మనకు ఉండుండి ఏదైతే మనకు అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా కలుగుతుంటాయో, ఆ అనారోగ్యం మన జీవితంలో మనకి సడెన్‌గా ఎలాంటి ప్రమాదం కూడా రాకుండా సడెన్‌గా మనకి ఎలాంటి ప్రమాదం కూడా రాకుండా కేతు గ్రహ తాలూకా ప్రభావం అనేది మనకి ముందుగానే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవున్నాయో అవి తెలియజేయడానికి కూడా ఎక్కువగా దోహదపడే అవకాశం కూడా కేతు గ్రహం ఉంది. అలాగే అంటే మనకి ఒక్కొక్కసారి అంటే మనం అనుకోము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్లి మెడికల్ టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. అందులోని మనకి హెల్త్ బాగోలేదనేది తేలుతుంది. అయ్యో! నేను చాలా కరెక్ట్ టైంకి వెళ్లి చేయించుకున్నాను. లేకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగిపోయేదేమో అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.
అదే కేతు నీచ స్థితిలో ఉన్నప్పుడైతే మనకు అనుకోనటువంటి ప్రమాదాలు చాలా రకాలుగా జరుగుతుంటాయి. కానీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి, కన్యా రాశి, వృషభ రాశి ఇటువంటి రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలు గాని, పురుషులు గాని, అలాగే అందరికీ కూడా విదేశీ యోగం అనేది చాలా చక్కగా కలిసే అవకాశం ఉంది. అలాగే మిగతా 9 రాసుల వారికి కూడా విదేశీ యోగం కలుగుతుంది. అలాగే మనం చేసుకున్నటువంటి ఏవైనా పనులు అంటే దాన ధర్మాలను బట్టి కూడా మనకి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా మనం రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కూడా మనం జీవితంలో చాలా ముందడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది. అందులో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మొదటిది చాలామంది శ్రీకాళహస్తి రాహుకేతుల పూజ చేయించుకోవడం. రెండవది సరస్వతీ దేవి పూజ చేసుకోవడం. అలాగే మనం ఎప్పుడు కూడా చాలా మందికి చెప్తుంటాను, కుక్కలకు తీపి రొట్టె పెట్టడం చాలా మంచిదండి అది. అది రాహుకేతుల తాలూకా ప్రభావం మన మీద కొంచెం నీచ స్థితిలో ఉంటే అది కొంచెం ఉచ్చ స్థితిలోకి వెళ్ళడానికి అంటే మనకు ఉపయోగపడేటట్టుగా మనకి రాహు అనుకూలంగా మారేటట్టుగా ఈ రాహుకేతులు మనకు అనుకూలంగా మారి మన జీవితంలో ముందడుగు వేయడానికి అది చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఎక్కువగా సునకాలకి తీపి రొట్టెలు పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతా ఉంటుంటది. అలాగే నాలుగవది జొన్న పిండి ఉండలు మనగా చేసి కొంచెం చెరువులో జార విడుచుట అంటే చేపలకి ఆహారం కింద పెట్టడం కూడా దీని వలన కూడా మనకి ఈ రాహు తాలూకా ప్రభావం అనేది మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రాహు తాలూకా ఆశీస్సులు కూడా మనకి కలిగే అవకాశం కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మన గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పేదవారు ఎవరైనా సరే మీకు కనిపించినట్లయితే మీకు తోచిన సహాయం అంటే ఒక టిఫిన్ గానీ, లేదంటే ఒక భోజనం గానీ ఏదైనా గుడికి పట్టుకెళ్ళి ఉదయం పూట అయితే టిఫిను, సాయంత్రం పూట అయ్యేసరికల్లా మీకు కలిగిన పళ్ళు పళ్ళు పట్టుకెళ్ళడం గానీ, లేదంటే మధ్యాహ్నం టైంలో కొంచెం గుడి బయట ఉన్న వాళ్ళకి శాకాహారమైనటువంటి ఆహార పొట్లాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం గానీ, ఇలా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా మనకి రాహుకేతువుల తాలూకా ప్రభావం అనేది కొంచెం అంటే అది ఎప్పుడు కూడా రాహుకేతులు మనకు అనుకూలంగా మార్చుకోవడం. దాన్ని అనుకూలంగా మార్చుకోవడం వల్ల మనం జీవితంలో చాలా విషయాల్లో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అలాగే 2025లో కూడా పిల్లలు కష్టపడి చదివేటువంటి యువత చాలా 90% వాళ్ళు అనుకునేటువంటి విదేశీ యోగంలో సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు ముందడుగు వేసే అవకాశం ఉంది. మన జీవితంలోని చాలా అవకాశాలు మనకి దగ్గరగా వచ్చి దూరమైపోతుంటాయి. అందులో చాలా విషయాల్లోని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు, బాధపడుతుంటారు. ఎప్పుడూ కూడా మీరు ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి ఎప్పుడూ కూడా భగవంతుని ఆరాధించుకోవడంతోటి మనం చాలా విషయాల్లో మనం సక్సెస్‌ఫుల్ సాధించగలుగుతాం అనేది మాత్రం అర్థం. అంటే మన కష్టంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన కూడా మరీ మరీ ముఖ్యం. అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.